పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ముకుల్ చౌదరి ఎవరి ముకుల్ చౌదరి ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల మెదడులో తొలుస్తున్నటువంటి ప్రశ్న. ఒకే ఒక్క ఇన్నింగ్స్తో తన పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. పూర్తిగా ఓడిపోబోతున్నటువంటి మ్యాచ్ని ఒక రకంగా చెప్పాలంటే చనిపోయిన శవాన్ని మళ్ళీ బ్రతికిచ్చారంటారు కదా, ఆ రకంగా నిన్న చేసినటువంటి విధ్వంసానికి ముకుల్ చౌదరి ఓడిపోయింది అనుకున్నటువంటి ఎల్ఎస్జి మ్యాచ్ మళ్ళీ తిరిగింది. ఒకానొక సందర్భంలో లైవ్ టెలికాస్ట్ అయ్యేటువంటి ఛానల్లో కూడా ప్రిడిక్షన్ వచ్చేసింది. మ్యాచ్ ఎండింగ్కి వచ్చే సమయంలో కొన్ని 4-5 ఓవర్లు ఉన్నప్పుడు 97% కేకేఆర్ గెలుస్తుంది, 3% ఎల్ఎస్జి గెలిచేటువంటి అవకాశం ఉంది అని ప్రిడిక్షన్ కూడా వచ్చింది. అంటే చూడండి అంతరాయం ఎంత ఉందో. 97% విన్ ఫిక్స్ అయిపోయింది కేకేఆర్కి. అంత వన్ సైడెడ్గా పోతున్నటువంటి మ్యాచ్ని ఒక్కడొచ్చాడు, ఆ చివర్లో ఆ ఒక్కడొచ్చి పూర్తిగా మ్యాచ్ని మలుపు తిప్పి వీర విధ్వంసం చేశాడు గ్రౌండ్లో. ఊహించని విధంగా ఆ కొట్టుడికి ఆ దంచుడికి మ్యాచ్ మొత్తం ఇటు తిరిగేసింది దెబ్బకి. ఐపీఎల్ 2026 సీజన్లో మరొక ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్ ఇప్పుడు అభిమానులను మునివేళ్ల పైన నిలబెట్టింది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్లో యువ ఆటగాడు ముకుల్ చౌదరి 54 పరుగులతో ఆకాశమే అద్దుగా చెలరేగిపోయాడు. కోల్కతా నైట్ రైడర్స్ పైన లక్నో సూపర్ జెయింట్ 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో చివరి బంతి వరకు పోరాడిన లక్నో చిరస్మరణీయమైనటువంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొదట 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి లక్నో సూపర్ జెయింట్ ఛేదనలో తడబడింది. మార్క్రమ్ పంత్ తొందరలోనే అవుట్ అవ్వడంతో కీలకమైనటువంటి బ్యాటర్లు వెనుక తిరగడంతో లక్నో కష్టాల్లో పడిపోయింది. అయితే ఆయుష్ బదోని హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా అతను కూడా అవుట్ కావడంతో లక్నో 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఇక కంప్లీట్గా గెలిచేటువంటి అవకాశం లేదే అన్నట్టుగా ఇంకొక వికెట్ పడిపోతే మొత్తం కంప్లీట్గా ఆల్అవుట్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఇలాంటి సమయంలో గ్రీజ్లోకి వచ్చిన ముకుల్ చౌదరి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. కోల్కతా బౌలర్ల పైన ఎదురు దాడికి దిగి కేవలం 27 బంతుల్లో 2 4లు 7 సిక్సర్లతో 200 స్ట్రైక్ రేటుతో అజేయంగా 54 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు అవసరం కాగా వైభవ్ అరోరా బౌలింగ్ 2 సిక్సర్లు బాది ఆ బౌలింగ్లో స్కోర్ని సమన్ చేశాడు. చివరి బంతికి సింగిల్ తీసి జట్టుకు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. ఎటువైపు వేసిన బంతిని కూడా అటువైపు సిక్సర్లకు మలిచినటువంటి తీరు చూస్తుంటే ముకుల్ చౌదరి మ్యాచ్ చూడనటువంటి వాళ్ళకి ఈ యొక్క అద్భుతమైన ఇన్నింగ్స్ మిస్ అయినటువంటి పరిస్థితి అందరికీ కనీసం హైలైట్స్లోనైనా చూడండి. ముకుల్ చౌదరి బాదినటువంటి బాధుడు అసలు మామూలు బాధడం కాదు. ఎలాంటి టెక్నికల్ బాల్స్ వేసినా కూడా, హై బాల్స్ వేసినా కూడా, యార్కర్ వేసినా కూడా, లైన్ బాల్స్ వేసినా కూడా, ఎలాంటి బాల్స్ వేసి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ముకుల్ చౌదరి ఆ బాల్ని వేటాడాడు. చాలా చక్కగా హ్యాండ్ పవర్ని యూజ్ చేస్తూ తన బాడీలో ఉన్నటువంటి పవర్నంతా కూడా హ్యాండ్స్లోకి రిలీజ్ చేసి ఆ బ్యాట్ తోటి కొట్టినటువంటి విధానం చూస్తే అసలు ఇలాంటి వ్యక్తికి ఇంకే బాల్ వేసినా కష్టమే అన్నటువంటి ఫీలింగ్ కలిగింది. అక్కడ బౌలర్లు చివర్లు వేస్తున్నటువంటి బంతులను సిక్సర్లు ముక్కులు కొడుతుంటే ఈ విధ్వంసానికి ఖచ్చితంగా ఇంకా అడ్డు అదుపు లేదనేటువంటి విషయం కనిపించింది ఆ కొట్టడం చూస్తుంటే. అంటే కొన్ని స్లాట్ బాల్స్ కానీ, లూజ్ బాల్స్ కానీ, షార్ట్ బాల్స్ కానీ కొడుతుంటే అందరికీ అర్థమైపోతుంటుంది ఖచ్చితంగా బౌలర్ సరిగా బంతులు వేయకపోవడం కారణంగా సిక్స్లు కొట్టాడని. కానీ అలా జరగలేదు నిన్న. ముకుల్ చౌదరి కొట్టేటువంటి కొట్టుడు బౌలర్లు ఎంత తెలివిగా వేసినా, ఎంత పర్ఫెక్ట్గా బాల్ని టెక్నికల్గా వైడ్ లైన్ వెంట ఇబ్బంది పెట్టేటువంటి రకంగా తమ ఐడియాలజీని ఉపయోగించి ఎన్ని రకాలుగా డిఫరెంట్ బాల్స్ వేసినా కూడా దాని వెంటబడ్డాడు, వేటాడాడు ముకుల్ చౌదరి. చాలా ఈజీగా గాల్లోకి సంధిస్తూ సిక్స్లు బాదేటువంటి విధానం చూస్తే అసలు ఎవరి ముకుల్ చౌదరి ఇంత దారుణంగా ఆడుతున్నాడు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేటువంటి ప్రశ్న అందరికీ ఇప్పుడు ఆ ఇన్నింగ్స్ తర్వాత అందరికి వచ్చేసింది. ఏదేమైనా కూడా ముకుల్ చౌదరి ఆడినటువంటి ఆట ఇప్పుడు అద్భుతంగా మారింది. ఈ ఐపీఎల్ సీజన్లో మొత్తానికి హైలైట్గా మారింది. మన వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్లు మిగతా వాళ్ళే చూసాం, కానీ గెలుపుని డిసైడ్ చేసి ఓడిపోతున్నటువంటి మ్యాచ్ని ఆల్మోస్ట్ ఓటమి అంచులోకి వెళ్ళిపోయి ఇంకా అయిపోయిందిరా బాబా అనుకున్నటువంటి సిచ్యువేషన్ నుంచి మొత్తం లేపేసి ఎటు తిప్పి పడేసినటువంటి ముకుల్ చౌదరి ప్రస్తుతానికి ఈ సీజన్లో హీరోగా అయితే మారినట్టుగా చెప్పుకోవచ్చు.
థ్యాంక్ యూ